అన్నపూర్ణ స్టూడియో డైరెక్ట్ అమ్మా. వెళ్ళి ఎడమైపుకి వెళ్తే అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. రోజు చూపే రోజు అందాలో రోజంతా ఇంకొకం వచ్చే రోజు అది కోపూరం లేదు అది అర్థం కానే కాదు అర్థం పేరే కాదు అది దీనే లేదు. సార్ సార్ సీతమ్మకు ఎక్కడికి ఎక్కుతున్నావు? అదే ఎవరైనా ఉన్నారేమో చూద్దామని. ఉంటే బొక్కలో తోస్తారు. పద రేపు పొద్దున చూసుకుందాం. పారా ఏదో లాడ్జింగ్ లో పడుకోవడం తప్ప. లాడ్జింగ్ మనకి పద చూపిస్తా. నీలా సినిమా తీద్దాం చాలా మంది వచ్చినట్టున్నారు. అవునవును ఆ పక్కన ఉన్నాళ్ళు నీలంట. హైదరాబాద్ లోకి అప్పుడే తెల్లారిందేంట్రా బాబు. రవితేజ రవితేజ సార్ అతను సార్ 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 నమస్తే సార్. హీరోరా? చా ఊరుకోండి సార్. మీరు ప్రేమిస్తే హీరో కాదు. అవునా? మీరు కాదా అండి? నేను కాదు సార్. నా పేరు సుధాకర్ సార్. నేను హీరో అవుదామని చెప్పి. నన్నే తోసేస్తారా ఏమిటి? గోడకు వచ్చినందుకు తోసేస్తారా? రే చెప్తాను రా. మమ్మల్ని కూడా తోసారు. అయినా పర్లేదు. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు. అది ఏమిటి? అబ్బా పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు, చెడ్డవాడెప్పుడు పరుడు. రెండు ఒకటే సార్. మీరు కవి కదా? మీరు సినిమాల్లో మాటలు రాదు. ఇంతకి మన దేవుడు సార్ శ్రీకాకుళం. మీదెవరు? మాది పాలకొండ అండి. ఇతను వైజాగ్ నుంచి వచ్చాడు. పేరు హీరో అవుదాం వచ్చాడు. హీరో అవుదాం అని చెప్పి స్టూడియో గేట్ల దగ్గర ఏం చేస్తున్నావయ్యా? సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతుండాలి. అవును సార్. ఒక పని చెయ్యి, నాకు తెలిసిన 4 సినిమా ఆఫీసులు ఉన్నాయి, వెళ్ళి కళ్ళు. సార్ 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 మా ఊరు సినిమా తీద్దామని వచ్చాడు. అంతేనా? రండి టీ తాగుతా మాట్లాడుకుందాం. చిన్న నాకు చాయ్ చెప్పు. రూమ్ ఎక్కడా? రూమ్ లేదు సార్, రాత్రంతా ఎక్కడే పడుకున్నావు. ఏంటి ఇక్కడ? అవును సార్. నువ్వు మౌలాలి సార్. విజయవాడలో ఉండపోయావా? ఇండస్ట్రీ ఇక్కడ పెట్టిన అక్కడేం చేస్తున్నాయా? హీరో అవ్వా? అవుతాం సార్. సార్ మీళ్ళు ఎక్కడ? ఈ రోజుల్లో ఎవరికి కళాపోషణ లేదయ్యా. అదేంటి? రాత్రి మా హౌస్ ఓనర్కి 2 కవితలు వినిపించాను అంతే. ఆమెకు జ్వరం వచ్చింది. వాళ్ళ అబ్బాయికి విరోచనలు పట్టుకున్నాయి. మా బిడ్డలు బయట పడేస్తుంది. ఇది 2 కవితలకే? ఏం కవితలు సార్ అవి? అబ్బా హీరో వేషాలు వేసుకుని వేసుకోవచ్చుగా. ఏం కవితలు సార్ అంటున్నావు? ఎన్నోళ్ళకి జనాలు వస్తున్నాయంట. మీరు ఎవరు సార్? మా ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ కంపెనీ పనిచేస్తున్నారు. వీళ్ళు తెలుగు సరిగా రాదు. రాత్రి వీళ్ళని కూడా నాతో పాటు గెంటేశారు. అందుకే నేను రాత్రి 14 టౌన్ లో మంచి రూమ్ చూసాను. హౌస్ ఓనర్ 4 ఉండిస్తుంది. మేము 3 ఉన్నాం కదా, మీ 3లో ఒకరు మాతో జాయిన్ అవ్వచ్చు. ఎంజీఆర్ సినీ డ్రెస్ ఇల్లు చూపిస్తాను. ఇక్కడికి తీసుకొచ్చారండి సార్. లోపలికి వెళ్తే మీకే అర్థం అవుతుంది. ఏమయ్యా సినిమాల్లో హీరో హీరోయిన్ అనగా ఒక 50-60 మంది సంబంధం లేకుండా ఒకే రకమైన కోట్లేసి డాన్స్ చేస్తుంటారే. ఏ డాన్సర్ డ్రెస్ 50 ఉన్నాయా? ఉన్నాయి. ఓ 4 ఇవ్వు. 4 ఇవే ఎంత? రోజుకు 100 అడ్వాన్స్ వెయ్యి. ఇదిగో ఓ 50 రూపాయలు ఇస్తాను. రిజిస్టర్ అయిపో. రేపు పొద్దున తీసుకొచ్చి ఇచ్చేస్తాను. మా గురువు గారు ఒప్పుకోరాయా? మీ గురువు గారు ఉన్నట్లేరు? లేనట్టే ఉన్నారు. ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్టే కానీ లేనట్టు. ఏదోటి కానీ ఇదిగో ఈ 50 రూపాయలు ఉంచుకుని అడ్జస్ట్ అయిపో. రేపు పొద్దున్నే బట్టలు తీసుకొని ఇచ్చేస్తానా? మా గురువు గారు ఒప్పుకోరాయా బాబు? ఎవడే నీ గురువు? వేస్ట్ ఫెలో. రోజుకు గెటప్ వేసుకుని ఊరంతా నల్ల ఆంబోతులో తిరుగుతుంటాడు వాడేగా. మీరు ఈ వేషం ఉన్నారని చూడలేదా? మీకు దుస్తులు అద్దెకు కావాలను. దుస్తులు వారికి ఇవ్వండి. థ్యాంక్స్ సార్. ఇప్పుడు పైకెమ్మ వాడికి. ఇదిగో. మరి మధ్యలో నన్ను ఎందుకు రా తిట్టావు? మీరున్నారని తెలియక. అటు తిరుగు తిరుగు తిరుగు.
కొద్దిగా చట్నీ అమ్మా. ఏమో సుప్రజ చట్నీ తీసుకురా. అలాగే అక్క అక్క చట్నీ అక్కడ పెట్టు. నమస్కారం. నమస్తే నమస్తే. ఓలో నేనమ్మా నేను వచ్చి గచ్చిపోయాను కదా. ఆవు ఆవు కమర చూసిపోయినావు కాదు. నీ కమర కిరాయి కావాలి. ఆ కమర అయితే కిరాయికి ఇస్తా గానీ వాళ్ళ అడ్వాన్స్ ఏమో 2 నెలలు కట్టాలి. కమర కిరాయి 600. కమరలు 4 ఉండాలి, ఎక్కువ ఉండొద్దు. మళ్ళా ఒకటే గోల పెట్టాలి. తల్లి అబురే గోల అంటే గీ గోల కాదు. ఇట్లా గోల చేస్తే ఎరగొడతా. గోల అంటే బలుబు బలుబు. పొద్దునకి 6 గంటలకు షురు చేస్తా, పొద్దుగాల 6 గంటలకు బంద్ చేస్తా. ఒకటే గోల, ఒకటే పంక పెట్టాలి. అది ఒకట్లనే తిరగాలి. ఈ స్పీడ్ తిరిగింది అనుకో ఎరగొడతా. గోడకు మూలలు కొట్టొద్దు. బొమ్మలు ఏమన్నా అతికించుకుంటే బరీ బట్టలు ఉండొద్దు. బొమ్మకు బట్టలు లేవనుకో మీ బట్టలు చినుగుతాయి. ఎందుకంటే ఇంట్లో సన్నపోడున్నాడు, చెడిపోతాడు. ఇక బాత్రూమ్ పైకానా ఒక్క పాలే పోవాలి. మళ్ళా గిట్ల వచ్చిందనుకో 2 రూపాయలు ఇవ్వాలి, టోకన్ తీసుకోవాలి, పైకానకు పోవాలి. దానికి నీళ్ళు అవుతాయి కదా, ఎక్స్ట్రా 2 రూపాయలు ఇవ్వాలి, బకెట్ తీసుకోవాలి, పోవాలి. మళ్ళా వస్తే ఏం చేయాలి? చెంబట్టుకొని బయటికి పోవాలి. దవాఖానకు పోయి పిర్ర చూపెట్టాలి. సూదేస్తే బంద్ అయిపోతది. మళ్ళా దీనికి అంతా మీరు ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకుంటే మళ్ళీ 2 నెలలు అడ్వాన్స్ ఇయ్యాలి. అరే 6 ఎంతరా? 66. 66 ఏంద్రని? అయ్యో నేను చెప్పింది 600. 1200. 1200 తీయండి. తీసుకోరా, లెక్క పెట్టుకో. మళ్ళా 4 ఉండాలి. ఓలోలో చేతులు ఎత్తుండా 4. మీరేనా? 1 2 3 4 గీలని ఒక్క తీన కొడుతున్నాయి ఏంటిరా? అవునమ్మా చంకాయిస్తున్నాయి. ఒక్కూరోళం కదమ్మా. గట్లనా? అగో గా శివరాకనున్న చూడు కమరా, గదే మీది. గట్ల పైకారు పక్కనే ఉంటది ఈ గది. రండి రండి. ఇగో ఇది నాది, మా బలరాముది. చక్కలు తీయండి తొందరగా. నువ్వు కదరా బాబు, చూడలేం. ఏం రావాలి? ఒక్క నీ పోయినా 3 వచ్చిండ్రు. మేము 3 బయటికి వెళ్ళాం, మీరు చూసారు. మేము వంగి వంగి దండలు కూడా పెట్టాం. దండం అయితే పెట్టామనుకో మిమ్మల్ని ఇదిగోండి ఒకే చంకాయిస్తున్నాయి. చంకాయిస్తున్నాయా? మళ్ళీ కూర్చున్నారేంది? ఓన్రే ఏంద్ర దుర్గా నువ్వేం చూసుకుంటలేవు? గాల్లే నేను పరేషాన్ కాకు. ఫ్యాన్ కిందనే పెట్టిన వాళ్ళు. కమ్మురండి, నేను చూస్తాను. చెప్పండి. కొత్తగా వచ్చారా? యా. ఎంతమంది? 4. 4 6? ఏంట్రా అక్క? అక్కేంట్రా తొక్క? అక్క, సిస్టర్, చెల్లి, ఒక్కసారి లోపలికి రామ్మా. రా అక్క, రా రా. రే తిరగండి, ఎవరు వచ్చారు చూడండి. 1 2 3 4 5 6. ఏంట్రా 4 ఏం చెప్పావుగా? అయ్యో యాక్చువల్లీ యు నో ఓనర్ లక్ష్మమ్మ 4 people allowing 6 people not allowing. Come to understanding. Yeah. ఏంట్రా కూసాడు? ఓనరా 4 కంటే ఎక్కువ ఉండేవద్దు. మేమేమో 6 కంటే తక్కువ ఉండలేము. అందుకే అండర్స్టాండింగ్ బాగా గుర్తు చేసావు. అలాగే మనం ఒక అండర్స్టాండింగ్ వస్తే ఏంట్రా వచ్చేది? అక్క, నేను అన్న అండర్స్టాండింగ్ అది కాదక్క. ఇప్పుడు మన ఓనర్ కి మీ 6 ఉన్న విషయం నువ్వు చెప్పొద్దు, అప్పుడు నీకు ప్రాబ్లం. మేము ఓనర్ తో మీ 6 ఉన్న విషయం మేము కూడా చెప్పాం. ఏంటి లక్ష్మమ్మ? ఎంతసేపు నుంచి వాళ్ళరా? సరేరా, ఒక అండర్స్టాండింగ్ వద్దాం. తేడా వచ్చిందో తొక్క తీస్తా. వినండి, నా హోటల్లోనే రోజు టీ తాగాలి, నా హోటల్లోనే రోజు దోశలు తినాలి. లక్ష్మమ్మ ఎక్స్ట్రాలా వినండి, మీలో ఒక రోజు నా హోటల్ కొచ్చి పిండి రుబ్బాలి. ఏంట్రా అడుగుసాడు?
అంటే అక్క అది వాళ్ళు పనిచేసే మైక్రోసాఫ్ట్ కంపెనీలో టిఫిన్ తినపోతే బిల్ గేట్స్ ఒప్పుకోడంట. అందుకే నోరు మూసుకొని సాయంత్రం నీ దగ్గరకు వచ్చి పిండి రూపుతో లేదా నువ్వు ఊరుకోగా అన్నారు. తేడా వచ్చిందో తెలుసుగా. అబ్బా ఎందుకు తెలియదమ్మా. నమస్కారం అండి సేటు గారు. నమస్తే నమస్తే అయ్యే. నమస్కారం సేటు. ఏమి విషయం? ఆ బంగారం గాజు తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇస్తారండి? ఇస్తాం. ఇదిగోండి సేటు. బంగారమే సేటు. ఎవరిది గాజు? మా అమ్మదండి. దీనికి 1000 రూపాయలు వస్తాయి. ఇవ్వండి సార్. ఇది మా అమ్మ గాజండి, ఎవరికి అమ్మద్దు, మళ్ళీ నేనే వచ్చి తీసుకుంటాను. మాది డబ్బులు మాకు ఇస్తే మీది గాజు మీకే ఇస్తాం. అలాగే వెళ్ళొస్తామండి. మైక్ టెస్టింగ్. సభకు నమస్కారం. మీరంతా కొంచెం నా మాట వినాలి. హలో హలో హలో. మీ అబ్బా నా మాట వినరా? ఇలా చెప్పి చావచ్చుగా. మనది ఒక బతికే నా కుక్కల వలె నక్కల వలె సందులలో గొంతులలో పందుల వలె అని అన్నారు ఆనాడి మహాకవి శ్రీశ్రీ. మీది ఒక రంగేనా, ఒకడు ఎర్రగా, ఇంకొకడు తెల్లగా, మరొకడు చామంచాయగా, ఉండాలి నాలా నల్లగా అన్నాడు. ఫ్రీ 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 ఫ్రీ. మహాకవి శ్రీశ్రీకి అన్డిక్లేర్ వారసుడు, వర్ధమాన సినీకే రచిత ఫ్రీ ఫ్రీ అంటే నేనే. ఏంటో చెప్పు. ఇప్పుడు కొన్ని కవితలు చెప్పు. రూమ్ దొరికిందని మా అమ్మకు ఫోన్ చేసి రావాలి. రాత్రి పగలు కష్టపడి మీకోసం రూమ్ ఎత్తుకుని ఎందుకురా? కూర్చోండి. ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ. ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ. ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ. ఏంట్రా వా 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 అనుకుంటూ రెండో లైన్కి వెళ్ళవరా? మరీ అంత నచ్చితే ఒకసారి వావా అనొచ్చు. ఓకే. ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ, దాని చూపులతోనే చేసేస్తుంది లొల్లి. చూసినాను ఒక్కసారి గిల్లి, వాళ్ళ బాబుతోనే చెప్పేసింది వెళ్ళి. నేను వెళ్ళలేదు వాటి పక్క మళ్ళీ. ఇప్పుడు అయిపోయిందిరా వావా అనొచ్చు. ఏంటి వెళ్తున్నావా? అవును. నువ్వు ఒట్టి ఎందుకు? ముందు ఒట్టి. ఇదిగో ఈ కవితలు ఎవరిదారు అనొద్దే. దేనికో? ఇండస్ట్రీ కదరా, వాడేసుకుంటారు. సర్లే.